కు చెందిన రామచంద్ర మార్గదర్శకత్వంలో 1976లో సహజ్ మార్గ్ రాజయోగ ధ్యాన విధానాన్ని అభ్యసించారు. 1983లో శ్రీ రామచంద్ర మరణించిన తరువాత ఆయన ఈ సంస్థలో అనేక బాధ్యతలు నిర్వహిస్తూ 2014వ సంవత్సరం డిసెంబర్లో చారీజీ మరణం తరువాత ఆయన ఆధ్యాత్మిక మార్గదర్శిగా శ్రీ రామచంద్ర మిషన్ 4వ అధ్యక్షుడయ్యారు. క్రమంలో మన దేశంతో పాటు అమెరికాలోని అనేక ప్రాంతాలలో ఆధ్యాత్మికతపై అనేక సదస్సులు నిర్వహించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం కన్హా శాంతివనం రామచంద్ర మిషన్ కు చెందిన ప్రధాన కార్యాలయంగా పేరుగాంచిన ఈ కేంద్రం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం కలిగి ఉన్న కేంద్రంగా పేరుగాంచింది. వేల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ కేంద్రంలో ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వడంతో పాటు నీటి సంరక్షణ, అంతరించిపోతున్న మొక్కల జాతులను కాపాడటం వంటి పర్యావరణ పరిరక్షణ లాంటి కార్యక్రమాలను కూడా చేపడతారు. అలాగే ఇక్కడ వేలాది మందికి ఆతిథ్యమిచ్చే సదుపాయాలున్నాయి. ఇంతటి ప్రాధాన్యం గల ఈ కన్హా శాంతివనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. साथियों, कान्हा शांतिवनम को दुनिया का सबसे बड़ा मेडिटेशन हॉल कहा जा रहा है। जब इस हॉल में 1 लाख लोग एक साथ ध्यान लगाएंगे तो जो ऊर्जा यहाँ पैदा होगी उसका अंदाजा लगाया जा सकता है। इस कान्हा शांति वनम में जिस परंपरा, जिस संस्कृति को हम जी रहे हैं, जो सच्चा साधक है उसे आप पूरी निष्ठा से योग और ध्यान से परिचित कराते हैं। ये मानवता की बहुत बड़ी सेवा है। हर ध्यान, हर घर ध्यान అలాగే కమలేష్ పటేల్ గారు కన్హా శాంతివనం అభివృద్ధికి విశేషంగా కృషి చేసి అనేక మంది ముఖ్యమంత్రులను కన్హా శాంతివనానికి తీసుకువచ్చారు. ప్రపంచ ధ్యాన దినోత్సవ ప్రాధాన్యాన్ని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీకి వివరించి డిసెంబర్ 21వ తేదీన ప్రపంచ ధ్యాన దినోత్సవం నిర్వహించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇటీవల గచ్చిబౌలిలో జరిగిన వరల్డ్ మెడిటేషన్ డే ఉత్సవాలలో పాల్గొని మెడిటేషన్ ప్రాధాన్యాన్ని ఘనంగా వినిపించారు. మెడిటేషన్ పై రాసిన స్పిరిచువల్ అనాటమీ గ్రంథం 2023వ సంవత్సరంలో అమెరికా, కెనడా దేశాలలో విడుదలైంది. శ్రీ కమలేష్ పటేల్ చేసిన సేవలకు గాను ఆయనను అనేక పురస్కారాలు వరించాయి. 2018వ సంవత్సరంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. 2023వ సంవత్సరంలో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. 2024వ సంవత్సరంలో కామన్వెల్త్ దేశాలనుంచి గ్లోబల్ అంబాసిడర్ ఆఫ్ పీస్ బిల్డింగ్ అండ్ ఫెయిత్ పురస్కారాన్ని అందుకున్నారు. ఇలా తన నిస్వార్థ సేవలతో జగతిని జాగృతం చేస్తున్న శ్రీ కమలేష్ పటేల్ గారి సేవలు శ్లాఘనీయం, పలువురికి ఆదర్శనీయం. గట్టిగా చప్పట్లు కొడదాం. కన్హా శాంతివనం ఏవి చూద్దాం. కన్హా శాంతివనం ఏవి ప్లీజ్. నాకు చాలా హాయిగా స్థిమితంగా ఉంది. ఇక్కడి వాతావరణం ఎంతో బాగుంది. నేను ఈ ప్రాంగణంలోనికి ప్రవేశించగానే సానుకూల ప్రకంపనలను అనుభూతి చెందుతాను. అందరికీ కావాల్సింది అదే కదా. This campus, Kanha Shanti Vanam, presents a model of holistic living.
నా హృదయాంతరాళం నుంచి గమనించినట్లు, నేను అనుభూతి చెందినట్లు, ఈ ప్రదేశం యోగాకు, ఆధ్యాత్మికతకు ఆత్మ వంటిది. ఇక్కడ నేను చూసినది నన్ను ఆశ్చర్యచకితుని చేసింది. ఇక్కడ జీవనాన్ని చూసి ప్రపంచంలో ఏ ఇతర సమూహమైనా అసూయపడేలా ఉంది. ముఖ్యంగా ఈ ప్రదేశం నమ్మశక్యం కాని సౌందర్యంతో ఉంది. ఇక్కడి ఆర్కిటెక్చర్, స్కూళ్ళు, లైబ్రరీలు, ఆడిటోరియాలు, ప్రకృతి దృశ్యాల సమాహారం ఇదంతా. ఈ ప్రకృతి భవనాల మధ్య ఎంతో సమన్వయంతో రమణీయంగా ఉంది. ఎంతో ఉత్కంఠభరితంగా అనిపిస్తోంది. పర్యావరణ హితంగా, పొందికగా, స్థిరంగా ఉన్నది. ఇక్కడ ఎంతో సానుకూలత ప్రతిబింబిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. గత సంవత్సర కాలంలో 10 సార్లు ఇక్కడికి వచ్చాను. నిజానికి ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రావాలనే ఆకాంక్ష బలపడుతోంది. ये शांतिवनम बाबूजी की सीख का जीता जागता उदाहरण है. This place is open to all. సంస్థ సభ్యులే కాదు, ఈ ప్రదేశం అందరినీ స్వాగతిస్తోంది. ధ్యానాభిలాషులకు, అంతరంగ ఆధ్యాత్మికతను శోధిస్తూ అనుభూతించే వారికి ఇక్కడ ప్రవేశం లభిస్తుంది. ధ్యానం మొదటిసారి ప్రయత్నించే వారికి, ఎలా చేయాలో తెలియదనే వారికి ఇక్కడ మేము ధ్యానం, అంతరంగంలోకి ఎలా ప్రయాణించాలో నేర్పుతాం. ఇదంతా పూర్తిగా ఉచితమని మళ్ళీ చెప్పక్కర్లేదు అనుకుంటాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా. ఈరోజు మనందరి మహద్భాగ్యం దాజీ గారు విచ్చేస్తున్నారు. ఆయన ధ్యానం మీద, ఆధ్యాత్మిక శాస్త్రం మీద అనేక పరిశోధనలు చేశారు. ఆయన దానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలను రచించారు. అలాగే అమెరికాలో సైతం అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహించారు. గ్లోబల్గా అనేక కార్యక్రమాలని వారు విస్తృతంగా చేపడుతున్నారు. ఈరోజు పత్రిజీ ధ్యాన మహాయాగం 3కి ఆయన విచ్చేయడం మనందరి మహద్భాగ్యం. ఆయన యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ దాజీ. Namaskaram and very good evening to everyone. It is my great fortune to be here. I don't know, if I had not come, I would have missed a lot actually. అందరికీ శుభ సాయంత్రం. ఇది నా యొక్క కొత్త మంచి అదృష్టం ఇక్కడికి మీ అందరితోటి కలిసి రావటం. ఒకవేళ నేను రాకపోయి ఉంటే చాలా పెద్ద అదృష్టాన్ని కోల్పోయేవాడిని. Though 21st December, the winter solstice or solstice, which is the shortest day in the year, announced by the United Nations as the World Meditation Day. But much before that, Patriji's organization under Pyramid Meditation was celebrating this event from 21st onward for almost 10 to 14 days in a row for last few years. So I appreciate his foresightedness.
ఐక్యరాజ్య సమితి మొన్ననే 21 డిసెంబర్ని ప్రపంచ ధ్యాన దినంగా చెప్పినప్పటికీ పత్రిజీ గారి సంస్థ, ఈ పిరమిడ్ మెడిటేషన్ సంస్థ చాలా సంవత్సరాలుగా డిసెంబర్ నెలల్లో ఈ 10-15 రోజులుగా మీరు ధ్యానాన్ని ఎన్నో సంవత్సరాల ముందర నుంచే మొదలెట్టైనందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్తున్నారు. I used to travel to Chennai, that was called Madras once upon a time, to see our Guruji, Sri Chariji Maharaj. We were like Guru Bhais because my Guru and his Guru were the same. But later on, my Guru Bhai became my Guru, and I honored that. And during those visits to Manapakam ashram that belonged to Sri Ramchandra Mission, see, Patriji was also there. నేను నా ఆధ్యాత్మిక సాధనలో భాగంగా చెన్నై అంటే అప్పట్లో మద్రాస్ అని పిలిచే నగరానికి వెళ్తూ ఉండేవాడిని. అక్కడ నాతో పాటే సాధన చేస్తున్న మా గురుభాయ్ చారీజీ గారు, వారు తర్వాత నాకు గురువర్యులు అయ్యారు. ఆ టైంలో నేను చెన్నైకి వెళ్ళిన టైంలో పత్రిజీ గారు కూడా శ్రీరామచంద్ర మిషన్ ధ్యాన కేంద్రానికి కూడా వచ్చారు అని చెప్తున్నారు. Many of you may not be familiar with this, that he used to welcome us, many of us who would go and visit that ashram. He used to enroll us, facilitate our stay there, and make our stay very comfortable. మీలో చాలామందికి తెలియకపోవచ్చు దట్ పత్రిజీ గారు అక్కడ మేము వెళ్తుంటే వారంతట వారే అందరికీ కావాల్సిన వసతులని పత్రిజీ గారే అందరికీ ఏర్పాటు చేసేవారు మనపాకంలో, చెన్నైలో. So this is the magic of another one of our Guru brother, Guru Bhai, and I congratulate you for being guided by such a person in the field of meditation. ఈ ధ్యాన క్షేత్రంలో ఇంకొక గురుభాయిగా పత్రిజీ గారు మీ అందరికీ మార్గదర్శకం చూపించడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటున్నారు. So I don't feel the sense of competition or jealousy, but I am happy to have my cousin brother soaring so high with so many flowers of love blooming in every village of Telangana and elsewhere also. నాకు ఇక్కడికి రావడంతో అలాగే ఈ సంస్థతోటి ఉన్న అనుబంధంతో ఎలాంటి పోటీ అనిపించట్లేదు, ఎలాంటి ఈర్ష్యలు లేవు. అందరూ ఈ పత్రిజీ గారి సంస్థ ద్వారా ప్రతి ఒక్కరూ ఒక కమలంగా వికసిస్తూ తెలంగాణ అలాగే మిగతా ప్రాంతాల్లో అందరూ వికసిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అంటున్నారు. I would request the trustees of this organization, which is also my organization now, and welcome you all to Heartfulness Campus next 21st December and join us in celebrating World Meditation Day, all of us together. పత్రిజీ గారి సంస్థ నడుపుతున్న ట్రస్ట్ మెంబర్స్ అందరూ, ముఖ్యంగా నేను కూడా ఈ ట్రస్ట్లో భాగ్యస్వామ్యంగా సభ్యుడిగా భావిస్తున్నాను నన్ను నేను. ఈ ట్రస్ట్ మెంబర్స్ అందరికీ అలాగే సభ్యులందరికీ కాన్హా శాంతివనంలో వచ్చే సంవత్సరం 21 డిసెంబర్ అందరం కలిసి సామూహికంగా ధ్యానం చేసుకుందామని దాజీ గారు పిలిపిస్తున్నారు. I welcome you all with all my hearts. Please do come. అందరినీ నా హృదయాంతరాల్లో ఉన్న ప్రేమతోటి పిలుస్తున్నాను, తప్పకుండా రండి అని అంటున్నారు. I like to share something which has made me think many a times why many religions, many spiritual groups don't come together.
నేను మీతోటి ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. నేను చాలా సంవత్సరాలు ఈ విషయం గురించి ఆలోచిస్తున్నాను. ఎందుకు రకరకాల మత సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు ఎందుకు ఒకే వేదికని పంచుకోరు అనే ప్రశ్న నాకు ఎప్పుడు కలవరపెడుతుందని. We may have philosophical, ideological differences. Our identification with philosophies can be different. But we have one simple goal which is common to us, which should bring us together. That common goal is God realization. I can learn from you, you can learn from us. మనం తత్వం వల్ల, సిద్ధాంతాల వల్ల రకరకాల నమ్మకాలని మనం పెంచుకోవచ్చు, అందులో తప్పేం లేదు. కానీ అన్ని తత్వాలకి, అన్ని సిద్ధాంతాలకి కామన్ ఒకటే సూత్రం అన్నమాట, భగవత్ సాక్షాత్కారం. ఈ భగవత్ సాక్షాత్కారాన్ని అందరం కలిసి నేర్చుకోవచ్చు. నేను నేర్చుకుంటాను, మీరు నేర్చుకోండి అని అంటున్నారు. We all know how united the terrorists are. They have a solid brotherhood. No one can penetrate the brotherhood of terrorists, even at the cost of their individual death. If some terrorist finds a better bomb, how to manufacture a better bomb in Afghanistan, and use it in Pakistan, and Pakistan terrorists, they again unite with the Afghanistan terrorists, Iran terrorists, Syrian terrorists, whatnot. They have so much of unity. Do you know that? మీరందరూ గమనిస్తే తీవ్రవాదుల్లో చాలా ఐకమత్యత ఉంది. వాళ్ళందరిలో ఒక వినూత్నంగా సోదర భావంతో ఒక్కొక్కళ్ళు అందరూ కలిసి వాళ్ళు వ్యక్తిగతంగా నశించిపోయినా కూడా ఆ బాంబు తయారీలో వచ్చిన నైపుణ్యాన్ని పంచుకుంటూ, ఆఫ్ఘన్లో ఉన్న తీవ్రవాది పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదితో కలుస్తాడు. మళ్ళీ వాళ్ళకి విభేదాలు ఉన్నప్పటికీ ఈ బాంబు తయారీ విషయంలో మాత్రం కలిసిపోతారు. అలాగే పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాది సిరియాలో ఉన్న తీవ్రవాదితో కలుస్తాడు, సిరియాలో ఉన్నవాడు ఇరాన్లో ఉన్న తీవ్రవాదులతో కలుస్తాడు. తీవ్రవాదుల మధ్యలో ఇంత ఐకమత్యం ఉంది అనే ప్రశ్నతో మొదలెడుతున్నారు. They have tremendous brotherhood, united by a common bond of terrorism. Why spiritual people with love in their hearts cannot unite? తీవ్రవాదుల్లోనే బాంబుల తయారీలలో, విధ్వంసం సృష్టించడంలో ఇంత సోదర భావం, ఇంత ఐకమత్యమే ఉన్నప్పుడు, రకరకాల నమ్మకాలు ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా మనందరము హృదయంలో ఆ ప్రేమకి అందరం ఎందుకు ఒక కుటుంబంగా ఉండకూడదు అని వారి ఈ పిలుపునిస్తున్నారు. If you want to give a better world full of peace, love and harmony to our children, our great-grandchildren, we will have to become one, united, peaceful warriors. Only then humanity will evolve further. Otherwise, without peace and harmony, in the words of Lord Krishna where he says, asantasya kuta sukham, you may have everything, but where will you find happiness without peace? మనమందరం కలిసి మన హృదయాల్లో ఉన్న ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వాన్ని కలుపుకుంటూ మనమందరం ఈ ప్రపంచాన్ని ఒకటిగా చేసే ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి. ఆ లక్ష్యం లేని రోజున ప్రతి ఒక్కరి హృదయాల్లో అశాంతి అనేది ఎక్కువ ఉంటుంది అని శ్రీకృష్ణుల వారు చెప్తున్నారు. Dhyana and meditation, both are loosely translated. Dhyan also is not well understood even in India, even by the best people
who have been meditating, performing dhyana day after day, they have yet to understand the meaning of dhyan, and the word meditation totally obliterates the meaning of the word dhyan. అందరికీ ధ్యానం అన్నా మెడిటేషన్ అన్నా ఒకటే అనే ఒక అభిప్రాయం ఉంది. ఈ రెండిటి మధ్య ఉన్న తేడాని తెలుసుకోవాలి మనం. ఇది ధ్యానం చేస్తున్న వాళ్ళకి, ముఖ్యంగా మెడిటేషనే ధ్యానం అనుకుంటున్న వాళ్ళకి దీని గురించి లోతైన అవగాహన, దాని మీద ఈ ధ్యానం వేరు మెడిటేషన్ వేరు అనే విషయాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు దాజీ. ధ్యానం వేరు, మెడిటేషన్ వేరు. Meditation in Oxford Dictionary is defined as a process of thinking continuously on one subject or an object. Now, since we are talking of God and we want to meditate on God, how can you focus on a subject that is God, about whom we are absolutely unaware? How can you think on something of which we are not aware? ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ప్రకారం మెడిటేషన్ అంటే ఒక విషయం మీద ఏకాగ్రత పెట్టి, ఫోకస్ పెట్టి, దాని మీదే దీర్ఘకాలంగా మనసుని లగ్నం చేయటం అని ఆక్స్ఫర్డ్ డిక్షనరీ చెప్తోంది. ముఖ్యంగా ధ్యానం మెడిటేషన్ చేసేవాళ్ళు ఎప్పుడైతే భగవంతుడి మీద ఫోకస్ చేయాలి అనుకున్నారనుకోండి, అసలు భగవంతుడు అంటేనే ఏంటో తెలియనప్పుడు ఆ విషయం మీద ఫోకస్ ఎలా చేయగలుగుతారు అని ప్రశ్న అడుగుతున్నారు దాజీ. Dhyan, Sanskrit word, can be well understood if you split this word and know the sandhi. Sandhi of dhyan is di plus yan. Di, as you have heard many a times in Gayatri Mantra, it says Om Bhurbhavah Swaha Tat Saviturvarenyam Bhargo Devasya Dhimahi Dhiyo Yonah Prachodayat. You see, the Dhi word is used twice in Gayatri Mantra. So that Dhi is part of Dhyan. Dhi means Pragya, ultimate divine knowledge. Yan means a vehicle, a process or the vehicle that takes us to that final destination is Dhyan. ధ్యానం అనే పదాన్ని దాని ధాతు పదాలకు వెళ్ళి ఆ ధ్యాన అనే పదాన్ని మనం సంధిగా చూస్తే అందులో రెండు పదాలు ఉన్నాయి అని చెప్తున్నారు. మొదటిది ధీ. ధీ అనే పదాన్ని కూడా గాయత్రి మంత్రంలో కూడా వాడతారు. ఓం తత్సత్ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అని రెండుసార్లు ధీని వాడుతున్నాము. అంటే సంధి ప్రకారం ధీ అంటే అత్యున్నత జ్ఞానం, అల్టిమేట్ వివేకం, అల్టిమేట్ విజ్డమ్ అంటున్నారు. ఆ అల్టిమేట్ విజ్డమ్ వైపు వెళ్ళాలి అంటే యాన్ అంటే వాహనం, విధానం. ధ్యాన అంటే ఆ మూల పురుషుడి వైపు వెళ్ళడానికి ఈ వాహనము ధ్యానం అని అంటున్నారు. Now, how can our consciousness move from one lower level to the higher level just by thinking? Thinking prevents us from reaching the veil, breaking the veils of ignorance and allowing us to fly high in the state of superconsciousness. What is the process through which our lower level of consciousness can be uplifted to superconsciousness to attain that higher wisdom? మనము ఆలోచిస్తూ కింద స్థాయిలో ఉన్న చైతన్యాన్ని కేవలం ఆలోచనతోటి పైకి ఎలా తీసుకెళ్ళగలుగుతాము
అంటే కేవలం ఆలోచించడం వల్ల అధమ స్థాయిలో ఉన్న చైతన్యం లోవర్ కాన్షియస్నెస్ని అధిచేతనం వైపు సూపర్ కాన్షియస్నెస్ వైపు వెళ్ళడానికి ఆ ప్రయత్నం సరిపోదు అని అంటున్నారు. It has to be pranahuti. Pranahuti is like a flow of a river. That continuous flow that descends from the source, from Bhuma, that engulfs us during meditation. It grips our consciousness, familiarizes us with the source, and lifts us up with the same flow, like a river taking the straws and whatnot ultimately to the ocean. Similarly, this flow of pranahuti, having gripped us, drags us, willy or nilly, to the ultimate source. If you are willing, the journey is faster. If you are not willing, journey will be very slow, and we have to wait till Mahapralaya. ఎలా అయితే కేవలం ఆలోచనతోటి మన కింద స్థాయిలో ఉన్న చైతన్యాన్ని అధిచేతనం వైపు తీసుకెళ్ళలేము. కాబట్టి హార్ట్ఫుల్నెస్ సంస్థ నుంచి వస్తున్న ఈ ఉచితంగా ఇచ్చే ఈ ప్రాణాహుతి ధార, ఈ ధార ఒక నదీ ధారగా సముద్రం వైపు తీసుకెళ్ళే సహాయం చేస్తుంది. ఈ ధార మన ఉపచేతనంలో ఉన్న ప్రవృత్తులను తీసేస్తూ మెల్లమెల్లగా మన ఉపచేతనాన్ని దాటించి అధిచేతనం వైపు తీసుకెళ్తూ ఈ ప్రాణాహుతి అనే ధార ఎక్కడ మూలం నుంచి అయితే వచ్చిందో, భూమా అనే మూలం నుంచి వచ్చిందో అటువైపు మన చైతన్యాన్ని ఇష్టంగా ఉన్నా అయిష్టంగా ఉన్నా ఆ ప్రాణాహుతి సహాయంతో మనం అధిచేతనాల వైపు మూలం వైపు మరొక్కసారి వెళ్ళొచ్చు. ఇష్టపూరితంగా సహకరిస్తూ చేసేవాళ్ళు తొందరగా చేరుకుంటారు. ఇష్టం లేకుండా సహకరించిన వాళ్ళందరికీ ఈ యాత్ర నెమ్మదిగా ఉంటుంది అంటున్నారు. We all take annam, we take food, balanced diet to sustain our annamaya kosha, our physical body. Likewise, we enrich our Gyanmaya, Vigyanmaya kosha, our mind, our consciousness. Through interactions with elders, we learn from each other, we read books, and that enriches our Manomay and Vigyanmaya kosha, our manas. మనం అందరికీ తెలుసు, ఆహారం ద్వారా, అన్నం ద్వారా, మనం తీసుకునే అన్నం ద్వారా అన్నమయ కోశ వికసిస్తుంది. దాని వెనకాలన్న మనోమయ కోశాలు, దాని వెనకాలన్న విజ్ఞానమయ కోశ, దానిని నడిపిస్తున్న మనసు, బుద్ధి, ఈ క్షేత్రాలని వికసించాలంటే దానికి కూడా విద్య అవసరం. ఎలా అయితే అన్నమయ కోశాకి అన్నం పెడుతున్నామో విద్య, చదువు, ఆలోచనలు ఇవన్నీ మనోమయ విజ్ఞానమయ కోశాలకి చాలా ముఖ్యం. I'll simplify this. We have three bodies: our visible physical body, invisible mental, and third, our soul, the causal body. Without this causal body, we cannot exist. The soul is there, mind is there, and the body is there. నేను ఇది మరింత సరళీకృతం చేస్తాను. ఇప్పుడు మనకి మొత్తం 3 శరీరాలు: భౌతిక శరీరం, సూక్ష్మ శరీరం, దాని వెనకాల ఆ సూక్ష్మ శరీరం వెనకాల ఆత్మ నివసిస్తున్న కారణ శరీరం. As I said, we know how to nourish the physical body. We also know how to nourish the mind. But hardly anyone knows how to nourish the soul. Where will you find the food for the soul? మనందరికీ శారీరకంగా పోషణకి అన్నమయ కోశాకి ఆహారాలు ఇస్తున్నాము.
మనోమయ కోశానికి కావాల్సిన చదువు, విద్య, ఆలోచనలు అన్నీ ఇస్తున్నాం. కానీ ముఖ్యమైనది ఆత్మ. ఆ ఆత్మకి ఇవ్వాల్సిన ఆహారాన్ని ఇవ్వట్లేదు. ఆ ఆహారమే ఈ ప్రాణాహుతి అని సూచిస్తున్నారు. It is this pranahuti coming from a yogi who has linked himself with the source, can infinitely draw that energy and transmit to whoever wants. It is more vital than water and air. ఈ ఆత్మ ఒక్క ఉన్నతికి ఈ ప్రాణాహుతి ద్వారా ఆత్మోన్నతి అవుతుంది. కాబట్టి ఈ ప్రాణాహుతి శక్తి మీద పట్టు సాధించిన ఒక యోగి, సజీవంగా సమకాలికంగా ఉండే యోగి, ఆ మూలంతో అనుసంధానమైన యోగి ఆ శక్తిధారని నియంత్రిస్తూ సాధకుడి వైపు పంపిస్తూ ఆత్మోన్నతికి సహాయం చేస్తాడు ఆ యోగి అంటున్నారు. Finally, I'll share with you what is this pranahuti. It is the original Shakti, Adi Shakti, that prevailed before the creation. When that flows, that dhara descends, it always descends to take us back to the source. చివరిగా ఈ ప్రాణాహుతి గురించి చెప్పాలంటే, ఈ ప్రాణాహుతి శక్తి సృష్టి కన్నా మూలం నుంచి కన్నా ముందరే ఉంది. ఈ ప్రాణాహుతి శక్తి ఒక ధారగా కిందకు వస్తోంది అంటే ఆ ఆత్మ చైతన్యాన్ని పైకి తీసుకెళ్ళడానికే కిందకు వస్తోంది ఆ మూలం నుంచి అని అంటున్నారు. This Adi Shakti and Samadhi, they're all related stuff. Samadhi, Sam, Adi. Sam means similar to. Adi means that prevailed before the creation, the perfect state of balance. So through dhyana, when we attain that perfect state of balance, it is called Samadhi. And that happens only through this Adi Shakti, Pranahuti. ఈ ప్రాణాహుతి సృష్టి మూలం నుంచి వస్తుంది కాబట్టి దాని ఆదిశక్తి అని పిలుస్తున్నాం. అలాగే మనందరం సమాధి అని అంటూ ఉంటాం. అంటే మొదటి అన్నిటి ఈక్వల్గా ఉండటం, సృష్టి మూలంలో ఉండే స్థితికి సమానంగా ఉండటం. అంటే ఆది సమ అనే రెండు పదాలని చూస్తే మూలం నుంచి వచ్చే ఈ శక్తి ప్రాణాహుతి శక్తితో ఎప్పుడైతే ధ్యాన చేస్తామో మనం మూలం ముందు అంటే సృష్టి ముందు ఉన్న స్థితికి సమాధి స్థితిలోకి ఈ ప్రాణాహుతి వల్ల మనం అనుభూతి చెందుతాము అని చెప్తున్నాను. I think I'll stop here. It can go on and on and on. I will request my dear brother here to walk us through a process of relaxation. Then we will enter into a meditation with the help of this pranahuti and experience what it can do to our spiritual life. ఇవి మాట్లాడుకుంటే ఉండొచ్చు ఇలా, కానీ అనుభూతి కన్నా గొప్పమైన విషయం ఏదీ లేదు. కాబట్టి ఇప్పుడు నేను మీ అందరికీ ఈ రిలాక్సేషన్ చేయిస్తూ దాజీ గారు మీకు ఈ ప్రాణాహుతి ప్రసరణని అందిస్తూ హార్ట్ఫుల్నెస్ ధ్యానాన్ని నేర్పిస్తారు. ఇది మొదలెట్టే ముందు 2 సూచనలు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ. దయచేసి మొబైల్ ఫోన్స్ ఉంటే ఒకసారి సైలెంట్ మోడ్లో అన్న స్విచ్ ఆఫ్ మోడ్లో పెట్టుకోగలరు. రెండవది, ఇది చాలా సహజంగా హృదయాన్ని తెరుచుకుంటూ ఆ ప్రాణాహుతి ధార యొక్క అనుభూతిని రుచి చెందడానికి హృదయాన్ని పూర్తిగా తెరుచుకుని ప్రయత్నం చేయండి. అందరూ నెమ్మదిగా కళ్ళు మూసుకోండి, చాలా సున్నితంగా కళ్ళు మూసుకోండి.
కళ్ళు మూసుకున్న తర్వాత మీ మనోదృష్టిని కాళ్ళ పాదాల మీదకి తీసుకురండి. సూచనప్రాయంగా నేను చెప్తున్నది మీరు ఊహించుకుంటూ భూమి నుంచి ఒక అద్వితీయ శక్తి విడుదల అవుతూ పాదాలని, కాళ్ళ వేళ్ళని, మడమలని, అరికాళ్ళని పూర్తిగా రిలాక్స్ చేస్తున్నట్టుగా భావించండి. ఈ భూమి నుంచి వస్తున్న ఆ శక్తి ధారలో అరికాళ్ళల్లో, కాళ్ళల్లో ఉన్న ఒత్తిడి అంతా కరిగిపోతున్నట్టుగా భావిస్తూ ఈ ధార నెమ్మదిగా శీలమండలం అక్కడున్న బొవికలని, కండరాలని రిలాక్స్ చేస్తూ ఈ ధార మెల్లగా ప్రతి నరాన్ని, కణాన్ని, ప్రతి పరమాణుని రిలాక్స్ చేస్తూ పిక్కలు, మోచిప్పల వరకు ఈ ధారని స్వీకరించండి. మోచిప్పలలో ఉన్న బరువంతా, ఒత్తిడంతా కరిగిపోతున్నట్టు ఊహించుకుంటూ ఈ ధార ఇప్పుడు మోచిప్పల నుంచి తొంటి భాగం వరకు విస్తరిస్తున్నట్టుగా ప్రతి కణం కండరాల్లోకి, నరాలలోకి, లోతుల్లోకి వెళ్తూ లోపల ఉన్న ఒత్తిడిని శుద్ధిపరుస్తూ తొంటి భాగం నుంచి కూర్చున్న ఆసన భాగం అంతా శుద్ధిపరుస్తూ మూలాధార నుంచి నడుము కట్టు ఈ శక్తిధార నెమ్మదిగా వీపు కింద భాగం నుంచి, అదే సమయంలో ఉదర భాగం పొట్టలోకి, ప్రతి కణంలోకి ఈ ధారని స్వీకరిస్తూ అపారమైన వినమ్రతతోటి, భక్తితోటి పక్కనున్న రిబ్ క్యారేజెస్లోకి ఈ ధారని అనుభూతి చెందుతూ వీపు భాగాన్ని పూర్తిగా రిలాక్స్ చేయనివ్వండి. నడుము కట్టు కింద నుంచి వెన్నుపూస, నడుము మధ్య భాగం, నెమ్మదిగా భుజస్కంధాలని తేలిగ్గా వదిలేయండి. వీపు భాగమంతా ఒక అలౌకిక ప్రశాంతతని, తేలికదనాన్ని అనుభూతి చెందుతూ ఈ ఉదర భాగంలో ఉన్న ప్రవాహం మీద దృష్టి పెట్టండి. ఉదర భాగం నుంచి ఛాతి వైపు ఆ సైడ్ రిబ్ క్యారేజెస్ అన్నీ శుద్ధి పరుస్తూ ఈ ధార గొంతు వరకు ప్రవాహంగా వెళుతున్నట్టుగా ఊహించుకోండి. ఇదే ధార భుజస్కంధాల నుంచి చేతులలోకి ప్రవేశిస్తున్నట్టుగా చేతుల జబ్బలు, మోచేతుల కింద భాగం, మణికట్టు, అరచేతులు, 10 వేళ్ల కొనల నుంచి ఈ ధార బయటికి వెళ్ళిపోతూ
రెండు చేతుల్లో ఉన్న ఒత్తిడి, చికాకు, చింత అంతా శుద్ధిపరుస్తూ రెండు చేతులని తేలిగ్గా వదిలేయండి. ఇదే ధార మెడ నరాలు మీదుగా ప్రవేశిస్తున్నట్టుగా భూమి నుంచి మెడలోని కండరాలు, నరాలన్నీ రిలాక్స్గా వదిలేయండి. ఇదే ధార గొంతు నుంచి ముఖమండలంలోకి ప్రవేశిస్తున్నట్టుగా ఊహించుకోండి. దవడల నుంచి నోరు, నాలుక, ముఖంలోని కండరాలన్నీ పూర్తిగా ప్రశాంతంగా, స్థిరంగా మారిపోతున్నట్టుగా ఊహించుకోండి. బుగ్గలు, ముక్కు, కళ్ళు, నుదురు భాగం, కణతలు, చెవుల భాగం, నెమ్మదిగా శిరస్సు పై వరకు ఈ ధారలో పూర్తిగా మునిగిపోయినట్టుగా భావించండి. ఇప్పుడు మీ మనోదృష్టిని, మీ స్పృహని హృదయం వైపు తీసుకురండి. ఎక్కడైతే గుండె కొట్టుకుంటోందో మనస్సుని హృదయంలోని అంతర్ముఖమవుతూ మీరు కూడా ఈ సూచననివ్వండి. నా హృదయంలో దివ్య ప్రకాశం ముందర నుంచే ఉంది. కేవలం నిరీక్షణ భావంతో హృదయాలను తెరుస్తూ ఈ ప్రాణాహుతి ధారని స్వీకరిస్తూ చెప్పేంత వరకు ధ్యానాన్ని కొనసాగించండి. ప్లీజ్ స్టార్ట్ మెడిటేషన్.
దట్స్ ఆల్. మీ కళ్ళని అలాగే కొంచెం సేపు కళ్ళు మూసుకుని వెంటనే తెరవకుండా లోపల మీరు సంపాదించుకున్న స్థితిని అనుభూతి చెందండి 2-3 నిమిషాల పాటు. Thank you. My heartfelt thanks to all the members of this organization, and especially the trustees, managing committee, who came to Kana Santimanam to invite us, and I'm very grateful. Thank you once again, and I look forward to meeting all over again many a times. Thank you. ఈ సంస్థని నడుపుతున్న మేనేజింగ్ ట్రస్టీస్ అలాగే సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన అందరం కలిసి మరొకసారి కాన్హాలో ధ్యానం చేద్దామని చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా ఒకసారి మనందరం లేచి నిల్చొని చప్పట్లు కొడితే బాగుంటుంది. మన గ్రాటిట్యూడ్ని మనం తెలియజేద్దాం. పత్రి సార్ ఏ భావాలతో ఉన్నారో అవే భావాలని ఎంతో అద్భుతంగా అందరం కలిసి పనిచేద్దామని సెలవిచ్చారు స్వామీజీ. దాజీ గారికి గట్టిగా చప్పట్లు కొడదాం. ఇంకా 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 ప్లీజ్ కూర్చోండి. రాజీ గారి చేతుల మీదుగా కొన్ని పుస్తకాలని మనం రిలీజ్ చేసుకుందాం. గట్టిగా చప్పట్లు కొడదాం. Yes, dear friends, thank you, Daji, for releasing this book by Patriji called The Uncommon Truth. When Patriji, during the day, last 4 years, he released several answers to questions in the Enlightenment Hour and all the many online programs. So Patrisari Enlightenment Hour program lo nunchi manam తీసుకున్నటువంటి ఎన్నో విజ్డమ్ ఇన్సైట్స్ అవి కూడా తీసి అన్కామన్ ట్రూత్గా 2వ బుక్గా మనం తీసుకుంటున్నాము. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ కార్తికేయన్ సార్. Namaste, namaskaram andi. It's such a great day, a great spiritual master
living in Telangana, Kana Shantivanam, 1400 acres. It was a barren land 10 years back. So it's a miracle, it's a magic what Daji has done there. It's such a beautiful area now. Apart from the miracle of transforming lives of millions of people around the world, very quietly, there's a revolution taking place now. Atma revolution and also the green revolution, they are taking place, a role model for how to convert barren land also into green land. Because to save humanity today, the world from disaster, we have to grow more trees, environment has to be protected, otherwise there is no future for our grandchildren. So Daji has done it, proved it is possible, not theoretically talking. He has proved it. He has proved it. You know what happened? I know many of you know. When Daji came here, barren land, he told the meditators to bring 2 bottles of water. 1 water for you to drink when you practice, 1 water to pour for the plants. That is how it has been created. Impossible to believe unless you go and see. So that's a miracle apart from the transformation of millions of people in his own very humble, quiet, simple way. No fuss, no show. But now the time has come for this to spread all over the world, meditation. So that's why we say, we have been working on it, and Daji is going to give the keynote address of our global conference in February in Bharat Mandapam in Delhi. And even in the process, as he rightly said, 21st of December, Patriji has been organizing this Dhyana Mahasakram every year, last 15 years. And you see, it's not a coincidence, it's the will of God. 21st of December, United Nations said it will be every year World Meditation Day. So that means, there is, in principle, accepted by all over the world, meditation is so important. And we say, only through meditation, we can transform our own lives, the society, take care of the environment, and can create a world without war, a world of peace, harmony, and justice. So he is leading the movement, sir. Thank you very much for being here with us. And a role model. Thank you. Namaskaram. I'll just take only 1 minute of my gratitude, sir. Dajiji. Sir, just only 1 minute gratitude to show my gratitude. In the month of March this year, when PMC got our own satellite channel, వచ్చినప్పుడు మనం దాజీ గారి దగ్గరికి వెళ్ళేసి కెప్టెన్ వినీత్ గారితోటి వెళ్ళేసి వాళ్ళని రిక్వెస్ట్ చేశాము టు ఇనాగరేట్ అవర్ PMC satellite channel. He is kindly accepted and inaugurated and has given so much affection for us. For that also we are very, very thankful to you, sir. And PMC is going 121 countries, all these things, sir. And the other day, myself, our chairman of our trust, Sri Vijay Bhaskar Reddy Garu, and Sri Ram Gopal Garu, founder trustee, all three we had been to Dajiji with the help of Vinith ji, and we requested him to be here, and he has kindly accepted to be here. And thank you, sir, for that, Daji, for that, accepting our invitation. And we are honored here by seeing, you have seen many meditators, how they feel. One more last half minute. When I'd been recently to USA, when I'd gone there and taking the meditation class, they asked me, could you please tell me heartfulness meditation? So that's what 161 countries. So this is all these things, sir. On behalf of the entire the Maheshwara Maha Pyramid Trust, we express our heartful gratitude for your presence here, sir. Thank you very much. Always ever grateful to you. దాజీ గారు రావడానికి కారణం వినీత్ జీ. ఈ వినీత్ జీ సార్కి గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. వినీత్ జీ అండ్ బాబు గుర్రం జీ అండ్ ఏక్నాథ్ జీ
ఎంతో మనకు సపోర్ట్ చేశారు. మనం అక్కడ శాటిలైట్ ఛానల్ దాజీ గారు లాంచ్ చేయడానికి ఎంత సహకరించారో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మై డీపెస్ట్ గ్రాటిట్యూడ్ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. Sir, my father, Brahmashri Patriji, would be very happy to see you here. Yes, sir. On behalf of PSSM and Patriji's family, we welcome to you into our family, sir. We are all your family. Thank you so much for gracing us with your presence, sir. It really means a lot. Thank you so much, sir. Thank you.